పాకిస్తాన్ ప్రధానమంత్రి కామెడీల్లో సిద్ధహస్తుడు. ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే, పాకిస్తాన్‌లో ఎప్పుడూ ఓడిపోతానే ఉంటది. కానీ గెలిచినట్టు ప్రచారం చేసుకుంటది. వాళ్ళ సైనికాధికారులు కూడా గెలిచినట్టు ప్రచారం చేసుకుంటారు. అలా ప్రచారం చేసుకున్నప్పుడు ప్రధానమంత్రులు నోరు మూసుకు కూర్చుంటారు. చివరికి ఆ సైనిక చీఫ్‌ల చేతుల్లో ఈ ప్రధానమంత్రులు ఇంటికి పోతా ఉంటారు. అదో దరిద్రం. ఇప్పుడు ఆ షాబాజ్ షరీఫ్ అనే జోకర్ కమెడియన్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ప్రధానమంత్రి, తాజాగా భారతదేశానికి వార్నింగ్‌లు ఇస్తున్నాడు. ఆహ్, ఈ ఆ జింక ఈ సింహం ముందు ఊదుతోందనమాట. ఏమనయ్యా అంటే, భారతదేశం సింధు జలాల విషయంలో ఏమాత్రం తేడా చేసినా సరే రక్తపు టేరులు పారతాయట. అదొక రెడ్ లైన్ జాగ్రత్త. 2025లో మేము చెప్పినటువంటి బుద్ధిలాగా మళ్ళీ చెప్తామని. ఏం చెప్పాడాడు బుద్ధి? వాడు ఉగ్రవ శిబిరాలు పోయినియి. వాడికి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు నాశనమైనయి. వాడి విమానాలు పేలినియి. చివరికి మోకాళ్ళ మీదొచ్చి దేబరించి నుంచున్నాడు. కానీ వాడికాడు అక్కడ పేపర్‌లో, సోషల్ మీడియాలో రాయించుకున్నట్టే ఇప్పుడు మాట్లాడుతున్నాడనమాట. అది వాడికున్నటువంటి స్పెషాలిటీ.